హలో ఫ్యామిలీస్, నా డే నిమ్మకాయ అండ్ పుల్ల మామిడికాయతో పులిహోర చేస్తున్నా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కప్పున్నర రైస్ బియ్యం తీసుకొని రైస్ పొడి పొడిగా వండుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్క్రీన్ మీద చక్కగా క్లారిటీగా నేను ఏమేమి వేసానో అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత అన్నం పలుకులుగా వండుకొని మనం స్టవ్ వెలిగించి ఒక 3-4 స్పూన్స్ ఆయిల్స్ వేసి పోపు దినుసులు, అల్లం తురుగు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, పల్లీలు అన్నీ ఆయిల్లో అయినా వేపుకోవచ్చు, లేదంటే ఆయిల్ లేకుండా అయినా ముందు వేపుకొని పక్కకు పెట్టుకోవచ్చు. నేను ముందే పక్కకు పెట్టుకున్నా. తర్వాత ఆయిల్ వేసి అల్లం, పోపు దినుసులు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మామిడికాయ తురుగు, పచ్చి మామిడికాయ తురుగు కూడా చెక్కు తీసి తురుముకొని పక్కకు పెట్టుకున్న తురుమును కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ లాగా చేసిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసి మనం కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ లాగా చక్కగా పుల్ల మామిడికాయ తీసుకున్న కొంచెం పండిపోయింది, ఎల్లో కనిపిస్తుంది, అయినా ఏం పర్లేదు, వేసుకోవచ్చు. వేపుకోవాలి. నూనెలో వేపుకున్న తర్వాత అన్నీ మనం వేపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. నిమ్మకాయ కూడా మనము ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నా అండి, మీడియం సైజుది. రసం పిండుకొని పెట్టుకోవాలి. పిండుకున్న తర్వాత ఇవన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఉప్పు 2 స్పూన్లు తీసుకుని ఉప్పు కూడా పసుపు కూడా వేసేసి చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మనం తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న దాన్ని అన్నం వండుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, నిమ్మకాయ రసం కూడా వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. పచ్చి వాసన పోయి మంచిగా స్మెల్ వస్తుంది. మంచిగా స్మెల్ వచ్చిన దాన్ని అన్నం పొడి పొడిగా వండుకున్న దాన్ని మనం అన్నంలో కలిపేయాలండి. ఇవన్నీ పదార్థాలు వేపుకొని పెట్టుకున్నాం కాబట్టి చక్కగా అన్నంలో కలుపుకొని ఎంతో హెల్తీగా పులిహోర టేస్టీగా కూడా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయండి. పుల్ల మామిడికాయ, నిమ్మకాయ, అల్లం తురుము, పోపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి పుల్ల మామిడికాయతో చేసాం. పుల్ల మామిడికాయ, నిమ్మకాయతో చేసాం కాబట్టి ఈ పులిహోర ఎంతో టేస్టీగా గుళ్ళో ప్రసాదంలాగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. బాయ్.